హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ రోజు మనం నేర్చుకునే టాపిక్ వచ్చేటప్పటికి రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ గురించి అయితే ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ దీని గురించి చెప్పేటప్పుడు జనరల్ గా మనకు రెసిస్టర్ గురించి తెలిసి ఉండాలి. రెసిస్టర్ నే జనరల్ గా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే నేను పోస్ట్ చేశాను, కానీ దీని గురించి జస్ట్ నార్మల్ గా అయితే కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రెసిస్టర్ అనేది జనరల్ గా మనం దేంతో డిఫైన్ చేస్తామంటే ఆర్ అనే ఒక లెటర్ తో మనం డిఫైన్ చేస్తాం. ఈ ఆర్ అంటే మనకి ఫార్మ్ లో వచ్చేటప్పటికి ఏంటి అంటే రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఒక సర్క్యూట్ కి కరెంట్ అనేది మనం ఫ్లో అనేది చేస్తామో, కరెంట్ అనేది ఫ్లో చేసేటప్పటికి సర్టెన్ పొజిషన్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి ఏమవుతుంది అంటే అపోజ్ అనేది జరుగుతుంది, అంటే ఆపడం అయితే అవుతుంది అనమాట. ఎప్పుడైతే సర్టెన్ పొజిషన్ లో కరెంట్ అనేది అపోజ్ అనేది జరుగుతుందో అప్పుడు మనకి గ్రాడ్యువల్ గా ఏమవుతుంది అంటే వోల్టేజ్ డ్రాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా కరెంట్ అనేది అపోజ్ చేసినప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది క్రియేట్ అయినట్టయితే దాన్నే మనం ఏమంటాము అంటే రెసిస్టర్ అని అంటారు. ఈ రెసిస్టర్ యొక్క ఫార్ములా చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ కిందకి డిఫైన్ చేశారు. ఆర్ అంటే రెసిస్టెన్స్, వి అంటే వోల్టేజ్ అండ్ ఐ అంటే కరెంట్ కిందకి డిఫైన్ చేస్తారు. రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి ఓమ్స్ తో డిఫైన్ చేస్తాము, అండ్ వోల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వోల్ట్, కరెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ వచ్చేటప్పటికి ఆంపియర్స్ అని అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రెసిస్టర్ ని జనరల్ గా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే గెయార్గ్ సైమన్ ఓమ్ అనే సైంటిస్ట్ అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గెయార్గ్ సైమన్ ఓమ్స్ అనే సైంటిస్ట్ దీన్ని 1827 లోని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది రెసిస్టర్ ని. ఈ రెసిస్టర్ అనేది జనరల్ గా ఒక ప్యాసివ్ ఎలిమెంట్ అనమాట. రెసిస్టర్ అనేది ఒక జనరల్ గా ఒక ప్యాసివ్ ఎలిమెంట్. ప్యాసివ్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ ద టూ టర్మినల్ డివైస్ అయితే కలిగి ఉంటుంది. ఈ టూ టర్మినల్ డివైస్ అంటే ఇప్పుడు రెసిస్టర్ అనేది రెసిస్టర్ యొక్క సింబల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సర్క్యూట్ లోని ఈ విధంగా ఉన్నట్టయితే దాన్నే మనం రెసిస్టర్ అంటారు. ఈ రెసిస్టర్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఇది పాజిటివ్ ని, ఇది నెగిటివ్ ని డిఫైన్ చేస్తుంది. మనకి ఇక్కడ టూ టర్మినల్ డివైస్ ని కదా డిఫైన్ చేస్తుంది. ఈ టూ టర్మినల్ డివైస్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ని బుల్ చేయడానికి మనకి రెసిస్టర్ ని అయితే యూజ్ చేస్తారు అనమాట. ఇంత మంచి రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ కలర్ కోడింగ్ వచ్చేటప్పటికి ఈ కలర్ కోడింగ్ ని ఆర్ఎంఏ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్ఎంఏ అంటే ఏంటి అంటే రేడియో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళు 1920s లోనైతే ఈ కలర్ కోడింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ కలర్ కోడింగ్ గురించి చెప్పే ముందు రెసిస్టర్ ని ఆల్రెడీ మనము చాలా సార్లు చూసే ఉంటాం. రెసిస్టర్ అనేది టూ టర్మినల్ డివైస్ అండ్ రెసిస్టర్ పైన మనకి 4 కలర్స్ అనేది విజిబుల్ అవుతుంది. చూడడానికి చిన్నదిగా ఉన్నా మనకి అక్కడ పైన 4 కలర్స్ అనేది దాంట్లోని కనెక్ట్ అయ్యి ఉంటాయి, అయితే అడ్జస్ట్ అయితే చేసి ఉంటారు. ఈ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో 4 కలర్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూని అయితే డిఫైన్ చేయడానికి అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క కలర్ అక్కడ చూసుకున్నట్టయితే చాలా 4 కలర్స్ అయితే ఉంటాయి. ఈ 4 కలర్స్ ని చూసినట్టయితే ఈ 4 కలర్స్ కూడా ఒక్కొక్క వాల్యూ అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ ని తీసుకున్నాం అనుకో, రెడ్ కలర్ అనేది ఒక వాల్యూని డిఫైన్ చేస్తుంది, బ్లూ కలర్ ఒక వాల్యూని డిఫైన్ చేస్తుంది, వైట్ తీసుకున్నట్టయితే వైట్ ఒక కలర్ ని డిఫైన్ చేస్తుంది, బ్రౌన్ తీసుకున్నట్టయితే బ్రౌన్ ఒక్కొక్క కలర్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క రెసిస్టివ్ వాల్యూని ఒక్కొక్క కలర్ అనేది డిఫైన్ చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు జనరల్ గా మనం ఇక్కడ 4 కలర్స్ ని మనం కన్సిస్ట్ చేసి ఉన్నాం కదా. ఈ 4 కలర్స్ లోని ఇక్కడ మొత్తంగా 4 డిజిట్స్ అయితే కన్సిస్ట్ అయ్యి ఉన్నాయి. ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్, ఫోర్త్. ఇక్కడ చూడండి 1 2 3 4 మొత్తంగా 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ 4 డిజిట్స్ లోని ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కలర్, రెసిస్టెన్స్ యొక్క కలర్ ని అయితే డిఫైన్ చేస్తుంది. ఏ కలర్ అది అని డిఫైన్ చేయడానికి ఫస్ట్ డిజిట్ అయితే ఉంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ డిజిట్ కి వచ్చేటప్పటికి మల్టీప్లెక్సర్ ని డిఫైన్ చేస్తుంది. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి అంటే జనరల్ గా ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక
తీసుకుంటారు. రెడ్ కలర్ ని తీసుకున్నట్టయితే ఇక్కడ రెడ్ కలర్ యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 2 అనమాట. అంటే మల్టీప్లెక్సర్ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 10^2 కిందకి కన్సిస్ట్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనము 4th డిజిట్ ని చూద్దాం. 4th డిజిట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే టాలరెన్స్ అన్నమాట. టాలరెన్స్ ని డిఫైన్ చేస్తుంది. అసలు టాలరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం తీసుకున్నది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు మీన్ వాల్యూ దగ్గర ఎంత రెసిస్టెన్స్ అనేది వ్యారీ అయ్యింది అనే దాన్ని పర్సంటేజ్ లో చెప్పేదాన్నే మనం ఏమంటాము అంటే టాలరెన్స్ అంటారు. ఒక సర్క్యూట్ లోని మీన్ వాల్యూతో పాటు మీన్ వాల్యూలోని రెసిస్టెన్స్ అనేది ఎంత వ్యారీ అయ్యింది అనే దాన్ని పర్సంటేజ్ లో చెప్పేదాన్నే మనం టాలరెన్స్ అని అంటారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద కలర్ కోడింగ్. కలర్ కోడింగ్ ఇది గురించి రాసే ముందు మనకి రెసిస్టర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలిసి ఉండాలి. ఎందుకంటే రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ గురించి మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి అయితే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం తీసుకునే ఇక్కడ కలర్స్ ఏవైతే ఉందో దీన్ని రెసిస్టర్ కలర్ కోడింగ్ అంటారు. ఇక్కడ 4 డిజిట్స్ ఆఫ్ కలర్ కోడింగ్స్ అయితే మనం కన్సిస్ట్ చేస్తాం. అండ్ ఈ రెసిస్టర్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ రెసిస్టర్ యొక్క పైన కలరింగ్ అనేది ప్రతి ఒక్క రెసిస్టర్ అనేది ఒక్కొక్క వాల్యూని అయితే డిస్క్రైబ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క వాల్యూ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తుంది అనే ఒక టేబులర్ ఫామ్ లోని మనం ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాం కదా. ఇప్పుడు దాని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో అనేది చూద్దాం. కలర్ కోడింగ్. ద రెసిస్టర్ ఆఫ్ ద కలర్ కోడ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద 1920s బై రేడియో మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఆర్ఎంఏ. అంటే ఆర్ఎంఏ వాళ్ళు మనకి ఈ రెసిస్టర్ కలర్ కోడింగ్ అయితే 1920లో ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. అండ్ వీ నో దట్ ద రెసిస్టర్ ఈస్ a 2-terminal device and is an important component of the building blocks many electronic devices. చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్ని కూడా ఇది బుల్డ్ చేయడానికి రెసిస్టర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఈ రెసిస్టర్ అనేది వన్ ఆఫ్ ద 2-terminal డివైస్ అనమాట. ద రెసిస్టర్ ఈజ్ ద కాంపౌండ్ దట్ యూజ్డ్ టు లిమిట్ ఆర్ రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ రెసిస్టర్ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి, అంటే తక్కువ. ఇప్పుడు మనకి రెసిస్టర్ అంటే మనం ఏమని చెప్పాము, ఒక సర్క్యూట్లోని కరెంట్ అనేది సర్టెన్ పర్టికులర్ పొజిషన్కి వచ్చేటప్పటికి కరెంట్ని అపోజ్ చేస్తుంది అని చెప్పాము. అలానే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే మనము కరెంట్ యొక్క ఫ్లోని మనం లిమిట్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ రెసిస్టర్ అనేది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వన్, రెసిస్టర్ యూజువల్లీ కంటైన్ ద 4 బ్యాండ్ ఆఫ్ కలర్స్. ఇక్కడ జనరల్గా రెసిస్టర్ అనేది 4 బ్యాండ్ ఆఫ్ కలర్స్ని అయితే మనకి రిప్రజెంట్ చేస్తుంది. రెసిస్టర్ ఆర్ ద వెరీ టైనీ అండ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు ప్రింట్ రెసిస్టెన్స్ వాల్యూ ఆన్ దెమ్, క్యాలిక్యులేట్ ఆర్ రిప్రజెంట్ ద ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్. ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ 4 కలర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కలర్ బ్యాండ్స్ కూడా ఒక్కొక్క కలర్ అనేది ఒక్కొక్క రెసిస్టెన్స్ వాల్యూని అయితే రిప్రజెంటేషన్ అనేది చేస్తుంది అని చెప్పాడు. ఈ కలర్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే మనము రెసిస్టర్ కలర్ కోడ్ అని కూడా అంటారు. ఇది జనరల్గా మనకి రెసిస్టర్ యొక్క డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ బ్యాండ్ ఏదైతే ఉందో ఫస్ట్ టర్మినల్ అనేది కలర్ని డిఫైన్ చేస్తుంది, సెకండ్ టర్మినల్ అనేది వాల్యూని, థర్డ్ టర్మినల్ వచ్చేటప్పటికి మల్టిప్లేయర్ని, అండ్ ఫోర్త్ టర్మినల్ వచ్చేటప్పుడు టాలరెన్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను, టాలరెన్స్ అనేటప్పటికి మనకి మీన్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాని యొక్క పర్సంటేజ్, అంటే రెసిస్టెన్స్ ఎంత వ్యారీ అయ్యింది పర్సంటేజ్లో చెప్పేదాన్ని టాలరెన్స్ అని అంటారు. ఇక్కడ కూడా చెప్తున్నారు చూడండి, మనం తీసుకున్నది ఏదైతే ఫ్రమ్ అబౌవ్ డయాగ్రామ్ ద టాలరెన్స్ వాల్యూ రిప్రజెంట్ బై హౌ మచ్ ద రెసిస్టెన్స్ కెన్ వ్యారీ ఫ్రమ్ ఇట్స్ మీన్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్. ఇచ్చిన మీన్ వాల్యూలోని రెసిస్టెన్స్ ఎంత వ్యారీ అయ్యింది అనే దాన్ని పర్సంటేజ్లో చెప్పేదాన్ని టాలరెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ టేబులర్ ఫామ్ అనేది చూస్తాం. టేబులర్ ఫామ్ రాయాలి అంటే మనకి ఒక మినిమోనిక్స్ అనేది తెలిసి ఉండాలి అని చెప్పాను. ఆ మినిమోనిక్స్ ఏంటి? బీబీ రాయ్ ఆఫ్ ద గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ అ వెరీ గుడ్ వైఫ్. బీబీ రాయ్ ఆఫ్ అ గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ అ వెరీ గుడ్ వైఫ్ అనుకొని చెప్పాం. ఇక్కడ మనకి ఒక్కొక్క టర్మినల్ అనేది ఒక్కొక్క కలర్ని డిఫైన్ చేస్తుంది. బి ఫస్ట్ క్యాపిటల్ బి అనేది బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్, గోల్డ్ అండ్ సిల్వర్. ఇక్కడ ఈ విధంగా రిప్రజెంట్ చేసింది. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వాల్యూస్ అనేది మనం ఇచ్చాం. ఇక్కడ బ్లాక్ నుంచి 0 నుంచి స్టార్ట్ చేసి మనకి వైట్ కలర్ వరకు ఎండ్ అయింది కాబట్టి సో యు ఆర్ రైటింగ్ ద అప్ టు 9. అండ్ మల్టీప్లెక్సర్కి వచ్చేటప్పటికి దానిపైన ఏదైతే ఉందో
దాని యొక్క వాల్యూని ఇంటూ 10⁻0 అనేది మనం రిప్రజెంటేషన్ అనేది చేయాలి. ఆ విధంగా మనం ఎక్కడి వరకు చేస్తాము, 9 వరకు చేస్తాం కాబట్టి ఇంటూ 10⁻9. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ అనేది 2 కూడా కొత్తగా యాడ్ అయిన నెంబర్స్ కొత్తగా యాడ్ అయిన కలర్స్ కాబట్టి యూ హ్యావ్ టు బి రైట్ ఇంటూ 10⁻−1. సిల్వర్కి వచ్చేటప్పటికి ఇంటూ 10⁻−2 కింద రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం టాలరెన్స్ని చూద్దాం. టాలరెన్స్ అంటే పర్సంటేజ్లోనే కదా చూపించాలి. బ్లాక్ కలర్కి వచ్చేటప్పటికి ఇక్కడ +or-20%, బ్రౌన్కి +or-1%, రెడ్కి 2%, ఆరెంజ్కి 3 +or-3%, ఎల్లో కలర్కి 0 or 100%, గ్రీన్ +or-0.5%, బ్లూ కలర్కి +or-0.25%, వైలెట్ కలర్కి +or-0.10%, గ్రే కలర్కి +or-0.05%, వైట్ కలర్ +or-10%, గోల్డ్కి వచ్చేటప్పటికి +or-5%, అండ్ సిల్వర్ ఈజ్ ద +or-10%. నేను కలర్ కోడింగ్ యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇచ్చాను. ఈ వీడియో ఫుల్ గా మీరు చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు బట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకైతే కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.